ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కల్వరి కృపాసనం ఎద్దుకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. నిర్గమకాండము 31వ అధ్యాయము 2వ వచనంలో, నేను యూదా గోత్రములో హూరు మనవడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగల వారిని పిలిచి వారిని పిలిచి ఏం చేస్తానని చెప్తున్నాడంటే, వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. దేనికోసం దేవుని ఆత్మపూర్ణునిగా చేశాడంటే, దేవుని మందిరములో సాక్ష్యపు గుడారమును, ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందసమును తయారు చేయడానికి విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకే రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పును వానికి కలిగినట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసిన. దేవుడు తన పని కోసము జ్ఞాన విద్య వివేకములు అతనికి కలిగినట్లుగా ఆత్మతో అభిషేకించినట్లుగా చూస్తాం. ఆయన పని చేసుకోవడానికి ఆయన ఆత్మపూర్ణులుగా చేసి ఆయన పని చేసుకున్నాడు. కాబట్టి నేను ఆయన పని చేయలేను అని మనం అనుకోకూడదు. కానీ ఆయన ఒకవేళ నిన్ను ఏర్పరచుకుని ఉంటే ఆయన ఆత్మతో నిన్ను అభిషేకించి ఈ లోకంలో ఎవరు ఆయన పని కోసం వాడబడినంతగా వాడుకొనడానికి ఆయన సమర్థుడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం.